దేశంలో 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికి ఎరుకున్న ముచ్చటే. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలల్లా హోరాహోరీ ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కేరళం రాష్ట్రం ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించేటానికి మన సీఎం రేవంత్ రెడ్డి సారు కంకణం కట్టుకున్నట్టేగా అనిస్తుంది. అక్కడి ప్రచారాలలో పాల్గొని కేరళం పబ్లిక్ ను చెయ్యి గుర్తుకే మలుపుతున్నాడు. ఆ ముచ్చట్లెందుకు చూద్దాం పా. సీఎం రేవంత్ రెడ్డి సారు చేతుల మీదుగా కేరళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు అక్కడ లీడర్లు. రేవంత్ రెడ్డి సార్ చెప్పిండంటే తూచా తప్పకుండా కేరళ రాష్ట్రం పబ్లిక్ సీఎం రేవంత్ రెడ్డి సార్ను పిలుచుకొని మరి హామీల పత్రాన్ని విడుదల చేయించిండ్రు. ఈ వీడియో చూసి కన్న తల్లికి బుక్కెడు బువ్వ పెట్టలేనోడు మరమన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టే ఉన్నదని ఈ ముచ్చటను చూసి మీరు మనసులో అనుకోండ్రి కానీ బయటికి చెప్పకుండ్రి. ఎందుకంటే ఈ నడుమ హేట్రేట్ స్పీచ్ అనే చట్టం ఒకటి తీసుకొచ్చింది కదా సర్కారు, కాబట్టి పైలంగా ఉండుండ్రి. ఇక్కడ చెప్పిన 6 గ్యారెంటీల సంగతి గాలి కొదలబెట్టి కేరళ రాష్ట్రం పోయి 100% ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామని మాట్లాడితే అక్కడి జనం నమ్ముతారు కావచ్చు, కానీ తెలంగాణ పబ్లిక్ తెలుసు కదా ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో. యూడీఎఫ్ కూటమిని గెలిపించి కమ్యూనిస్టులను ఓడించుండ్రి అన్నట్టు చెప్పిండట కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారు. దేశం మొత్తంలో కమ్యూనిస్టులతో కలిసి మెలిసి తిరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకి 2 సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటారు. అంతేగాని కేరళ రాష్ట్రంలో మాత్రం వాళ్ళ మీదనే పోటీకి దిగి అడ్డగోలు హామీలు గుప్పించి ఎన్నికల గెలుద్దామని చూస్తున్నారు. సరే, రాజకీయాలు అన్నప్పుడు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, కానీ 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేయని తెలంగాణ సీఎం కేరళ రాష్ట్రానికి పోయి 100% మా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తుందని చెప్పుడే గమ్మత్తున్నదని నవ్వుకుంటారట తెలంగాణ ఊర్ల పొంటి. ఏందో ఏమో పోన్రి, అంత గందరగోళం గాయ ఉన్నాయి రాజకీయాలు పాడే. అన్నలు, మీ ఓపికకు దండాలు, మీ త్యాగాలకు శనార్థులు, మీ పనితనానికి జోహార్లు. మేమున్నా లేకున్నా తెలంగాణ సర్కార్ బతకాలే అని బార్ షాప్ల నిడవకుండా తాగిన తాగుబోతన్నలారా, మీకు శతకోటి కోటర్ల దండాలు, బీర్ల శనార్థి. ఇంత పొడుగు ముచ్చట ఎందుకంటే తెలంగాణ తాగుబోతన్నలు రికార్డులు బద్దలు కొట్టిండ్రు. ఆ రికార్డులు ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. లిక్కర్కు లివర్కు జరిగిన పోరాటంలా రికార్డులు బద్దలైనవి ఈ ఆర్థిక సంవత్సరంలా. బీరు, బ్రాందీ, విస్కీ, ఓడ్కా, వైన్ అసొంటి మందులు తాగుట్ల తెలంగాణ తాగుబోతులు వాళ్ళ రికార్డులను వాళ్ళే బద్దలు కొట్టి చెక్కలు ముక్కలు చేసిండ్రు. ఒక్క ఏడాదిలోనే సర్కారుకు 44,557 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందంటే చూడుండ్రి. ఎసొంటి తాగుడు తాగిండ్రు మనోళ్ళు. సీసా మూతి తీసిండ్రంటే ఖాళీ చేసేదాకా దించనోళ్ళు చాలా మంది తయారైతుండే. అంతేకాదు, పండుగలకు పబ్బాలకు కక్క ముక్క లేకుంటుంటే అది పండుగే కాదా. దానికి తోడు ఎన్ని ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు అన్ని పోయిన ఆర్థిక సంవత్సరంలోనే వచ్చినాయి. అందుకే మందు ఏరులై పారింది. తాగినోళ్ళకి తాగినంత అన్నట్టు అందుబాటులో ఉన్నది. దానికి తోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మధ్యాహ్నం 2 గంటలకు బార్ షాపులు ఓపెన్ చేసి మాపటిలో 6 గంటలకు బంద్ పెట్టుడు లేదాయే. పొద్దుగాల 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పురుసాత్ అన్నట్టు తెరిచి పెడుతున్నారు బార్ షాపులు. దానికి తోడు ఊర్లలో బెల్ షాపులు అడ్డు అదుపు లేకుండా జోరుగా నడుస్తున్నాయి. అవన్నీ ఉండగా అదనంగా 2,620 కొత్త మందు దుకాణాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారు. ఇంత మంచిగా తాగేటోళ్ళకి సవలతులు పెంచితే రికార్డులు బద్దలు కొట్టకుంటే ఏం చేస్తారు? జనం ఆరోగ్యాలు ఖరాబ్ అయితేంది, వాళ్ళు దవాఖాన్ల పాలైతేంది. మందు వాళ్ళ ముందు పెట్టాలి, తాగించాలి, సర్కారు ఆమ్దాని పెంచుకోవాలి. ఈ తంతు ఎప్పటికున్నదే కానీ రేవంత్ రెడ్డి సీఎం అయినాక రికార్డులు బద్దలు కొడుతున్నారు తాగుబోతన్నలు. అంటే 6 గ్యారెంటీలు మొత్తం అమలు పూర్తి కాకుండా తాగుబోతులకు హామీ ఇయ్యని రికార్డుల గ్యారెంటీని మాత్రం తప్పకుండా అమలు చేస్తున్నారు. తాగుబోతులు చల్లగున్న రాజ్యంలో రికార్డులు బద్దలైతాయి, సర్కారు గల్లపెట్టె కూడా కొప్పురంగా నిండుతుంది కదా.